హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు. అది విజయవాడ స్టాప్. బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అందరు దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. కొంచెం టైం ఉంది కాబట్టి అందరు దిగిపోయారు. ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. రాగానే నందిగాం బండిని కూడా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వాళ్ళ వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి తెలియజేసాం. ఆయన డైరెక్షన్లో మేము ఫోమ్ టిన్లో ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫోమ్ టిన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆరిపోయింది. లేకపోతే బస్సు ఇంకా టైర్లు ఇవి కూడా పోయాయి. బస్సు చాలా సేవ్ అయింది. ఇంజన్ సైడు ఓన్లీ సీట్లే కాలినాయి. ఇంజన్ అంటే ముందే అంటుకుంది కాబట్టి ఆ వైర్లన్నీ కాలిపోయినాయి. ఈ సీట్లు ఫోమ్ కొడతాను త్వరగా రికవరీ అయింది బస్సు. టైర్లు కానీ బస్సు కానీ బాడీ కానీ బాగా సేవ్ అయింది. దాటిన తర్వాత ఇన్వెంటర్ కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సులో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్పారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.